బెంగాల్ క్రమంగా యుద్ధం చేయకుండా అంటే రక్తపాత రహిత విప్లవం అంటుంటారు ఫ్రెంచ్కి. అట్లాగా భారీ యుద్ధంలో అంటే యుద్ధరహితమైనటువంటి స్వాధీనం వైపుకి ఏమైనా బెంగాల్ వెళ్తోందా? ప్రస్తుతం బంగ్లాదేశ్ వాళ్ళు ఆక్యుపై చేసేసుకుంటున్నారా? బంగ్లాదేశ్ వాళ్ళు అట్లాగే పాకిస్తాను బంగ్లాదేశ్ కలిసి వేస్తున్న కుట్రలో పావులుగా మారుతున్నారా? దశాబ్దాలుగా జరుగుతుంటే చోద్యం చూస్తూ మమతా బెనర్జీ లాంటి గొప్ప నాయకురాలు, మోడీ మీద ద్వేషంతో మమత లాంటి దరిద్రురాల్ని, మమత లాంటి దుర్మార్గురాల్ని, మమత లాంటి దేశద్రోహిని నెత్తిన పెట్టుకున్న పాపానికి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 9 జిల్లాలు కంప్లీట్గా హిందువులు మైనార్టీలు అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తరిమి వేయబడ్డారు. ఒకప్పుడు జరిగినటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ దుర్మార్గాలు ఇప్పుడు కాశ్మీర్లో జరిగినటువంటిది, లేకపోతే స్వతంత్రం వచ్చిన నాడు సరిహద్దు ప్రాంతాల్లో జరిగినటువంటిది ఇప్పుడు జరుగుతోందనడానికి సాక్ష్యం. ఏకంగా 9 జిల్లాల డెమోగ్రఫీ మారిపోయింది అన్నటువంటి విషయం. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లీడర్ అర్జున్ సింగ్ చెప్తున్నటువంటి మాట విందాం. ఇది వినడానికి కూడా కష్టంగానే ఉంది, కాస్త దుర్భాషలతో కూడినటువంటిది. కాకపోతే అవి వినిపించడం మంచిది కాదేమో. కానీ బేసిక్గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం దారుణమైనటువంటి మోసానికి గురయ్యారు.